ప్రతిపాడు నియోజకవర్గ ఎన్డీఏ జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి బూల రామాంజనేయులు జనసందోహం మధ్య ప్రతిపాడు ఆర్ఓకి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఊళ్ళో రామాంజనేయులు వెంట రావి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. పసుపుమయంగా మారిన ప్రతిపాడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను కలుపుకొని గెలుపు పదంలో దూసుకుని వెళ్తున్న బూల రామాంజనేయులు అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు 8 నెలల క్రితమే నన్ను ప్రకటించారు. ఆ రోజు నుంచి కూడా ప్రతిపాడు నియోజకవర్గ ప్రజలందరూ కూడా తమ బిడ్డగా నన్ను ఆశీర్వదించారు. వాళ్ళ కుటుంబ సభ్యుడిగా నన్ను ఆశీర్వదించారు. సో ఈరోజు నామినేషన్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వేలాది మంది తరలి రావడం, మరి ఆ అన్నయ్యలు వచ్చారు, తమ్ముళ్ళు వచ్చారు, అక్కయ్యలు వచ్చారు, చెల్లెళ్ళు వచ్చారు. ఏటుకూరు నుంచి పత్తిపాడు వరకు దాదాపు 20 కిలోమీటర్ల పైగా రోడ్డు మొత్తం కూడా తరలింపు చేసేటటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి మా దంపతుల తరఫున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాం. అట్లే మా కోఆర్డినేటరు పెద్దలు, మాకు మార్గదర్శి రత్తయ్య గారు ఈరోజు ఈ ఎండలకు ఈ కార్యక్రమానికి రాలేకపోయినా ఆయన మాకు ఆశీర్వదించి మమ్మల్ని పంపించాడు. సో ఆయనకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి పొద్దున 8 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా మాతోనే మరి ఈ ప్రయాణంలో ఈ ర్యాలీలో పాల్గొన్నటువంటి మా బీసీ నాయకులు, మరి మా శ్రేయభిలాషి దాడిశెట్టి మురళి గారికి, అదేవిధంగా ఎక్స్ఎమ్మెల్యే రావి వెంకటరమణ గారికి, మరి మా జనసేన, బీజేపీ, మా కూటమి కన్వీనర్లకు అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు. మా కుటుంబం తరపున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడుకి మా జన్మాంతరము కూడా రుణపడి ఉంటాము. ఈ నామినేషన్ కార్యక్రమంలో విశేషంగా జనులు మా మీద అభిమానంతో జనసందోహం వచ్చేటప్పటికి మాకు మా జన్మ తరించింది. ఇంతకంటే మాకు ఏమీ అవసరం కూడా లేదు. దీనిలో అభ్యర్థిగా పత్తిపాడు అభ్యర్థిగా ఉన్న బూల రామాంజనేయులు గారిని, తర్వాత ఎంపీ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ గారికి అత్యధిక మెజారిటీతో సైకిల్ ఓటు వేసి గెలిపించే ప్రార్థన. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. మమ్మల్ని ఆశీర్వదించి ఇక ముందు కూడా ఆశీర్వదిస్తున్న మా మీడియా మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు.